వెల్కమ్ టు వ్యూ పాయింట్. మసాలా చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్ తింటుంటే ఆ ప్యాకెట్ ఖాళీ అయ్యే వరకు చేతిని ఆపడం ఎందుకు కష్టమవుతుంది? ఈ ప్రశ్న చాలా మందికి ఎదురవుతోంది. సాధారణంగా వీటి రుచికి ఆకర్షితులమై తింటామని అనుకుంటాం. అయితే దీని వెనుక కేవలం రుచి మాత్రమే కాదు, మన మెదడును నియంత్రించే ఒక సైన్స్ దాగి ఉందని అంటున్నారు నిపుణులు. ఆరోగ్య సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఈ చిప్స్ వ్యసనం వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించారు. ఈ చిప్స్ లో ఉన్న అధిక ఉప్పు, బలమైన మసాలాలు, ఫ్లేవర్ అడిటివ్లు మన మెదడులోని డోపమిన్ స్థాయిని ట్రిగర్ చేస్తాయని తెలిపారు. డోపమిన్ అనేది ఫీల్ గుడ్ హార్మోన్. ఈ చిప్స్ తిన్నప్పుడు కలిగే ఆనందం మెదడులో డోపమిన్ ను పెంచుతోంది. ఇది శరీరంలో ఆనందాన్ని పెంచి ఇంకా ఇంకా తినాలనే కోరికను కలిగిస్తోంది. ఇది క్రమంగా ఆ ఆహారం పట్ల వ్యసనంగా మారుతోంది. కేవలం రుచి కోసం కాకుండా మెదడులోని రసాయన మార్పుల వల్ల మనం ఈ చిప్స్ ని నియంత్రణ లేకుండా తింటాం. ఒక్కసారి తినడం మొదలు పెడితే ఇక ఆపలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. మసాలా చిప్స్ రుచిగా ఉండొచ్చు, కానీ వాటిని అతిగా తింటే ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమని చెప్తున్నారు నిపుణులు. వీటిని తరచూ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. ఈ స్నాక్స్ లో కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి త్వరగా బరువు పెరగడానికి దారితీస్తాయి. కాలేయంపై కొవ్వు పెరిగిపోతోంది. కాలక్రమేణా ఇది ఫ్యాటీ లివర్ కు కారణమవుతోంది. కృత్రిమ పదార్థాలు, అధిక ఉప్పు కారణంగా పేగుల ఆరోగ్యం పాడవుతోంది. జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతోంది. వీటిలో ఉండే అధిక సోడియం రక్తపోటును పెంచుతోంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. దీర్ఘకాలికంగా వీటిని తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ స్నాక్స్ ను పూర్తిగా మానేయడం కష్టం కావచ్చు, కానీ వాటి వినియోగాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. నియంత్రణ తప్పి అధికంగా తింటే మాత్రం అది ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారుతుందని నిపుణులు స్పష్టం చేశారు. మెదడును ట్రిగర్ చేసే ఈ వ్యసనం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా జీవించవచ్చు.